మొదటిగా లెక్కలేని నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ మరి ఈరోజు బైబిల్ క్లాస్కి గురువారం చేరువచ్చిన నా సహోదరులని మీ అందరికి కూడా క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలండి. ప్రారంభం ప్రార్థన చేసుకుని వాక్య పరిచయలోకి వెళ్దాం. వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. మరి తండ్రి, రాత్రి కాల సమయంలో స్థానిక సంఘము ద్వారా ఈ జరుగుతున్న బైబిల్ క్లాసులో మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే అవకాశం ఇచ్చారు. మీ సన్నిధికి చేరువచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, నడిపించండి. మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను మేము చదివి నేర్చుకుని గ్రహించుకుండగా మా హృదయాలు తెరవండి. ఈ మాటలను అర్థం చేసుకుని మీకు ఇష్టలుగా మేము జీవించే బ్రతుకులు మాకు దయచేస్తారని మీ కృప, మీ భాగ్యాన్ని మాకు అందించడం. ఇంకా అనేక మంది మీ మాటలు మరి విని నేర్చుకుని భయభక్తులతో మీ ఎదుటి జీవించడానికి మార్పు కలిగిన జీవితాలతో మేము తండ్రి వినయంతో విధేయతతో భక్తితో మీ నామానికి లోబడుతూ మీ మాటలకు తండ్రి మా హృదయాలను సిద్ధపరచుకుని జాగ్రత్తగా తండ్రి మీ మాటలు విని ఆ మాటల యొక్క భావాన్ని మేము అర్థం చేసుకుని మీ చిత్తానుసారంగా బ్రతకడానికి కృప చూపించండి. లైవ్లో ఉండి కూడా ఆ ప్రాంతంలో ఉండి మీ వాక్యాన్ని అంటున్నా ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి బలపరచున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాము కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకో. జాగ్రత్తగా దేవుని మాటల మీద మన మనసు ఉంచుతాం. దేవుడిచ్చిన ప్రతి మాటను మనం వినాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి. దేవుడు మనకి ప్రేమించి ఇచ్చిన అవకాశం ఇది. ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన మాటలు వినడం నరులుగా మనం ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే రోజు దేవుని మాటలంటే మనసు ఉన్నవారు, చోటే ఉన్నవారు. దేవుడు అంటే నిర్లక్ష్యత వహించే పరిస్థితులు మనం చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆయన మాట్లాడే అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు దానిని కాపాడుకోవాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా దేవుని సన్నిధికి మనం రావాలి. కాబట్టి కొన్ని మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. యెజ్రా గ్రంథంలోనికి మనం వెళ్తాం. యెజ్రా గ్రంథము చూడండి. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. 7వ అధ్యాయము 18వ వచనం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. యెజ్రా దేవుని ప్రజలతో మాట్లాడుతూ దేవుని పనికి కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. దేవుని పనికి కావలసినవన్నీ తీసుకున్న తర్వాత దేవుని ఆ ధనాగారంలో నుంచి ఆ వెండి బంగారముల ద్వారా ఆయన బలికి కావలసిన ప్రతి వేటిని తీసుకున్న తర్వాత మిగిలిన వెండితో బంగారముతో వారితో చెప్తున్నాడు, మీరేం చేయాలంటే దేవుని చిత్తానుసారం ఏదో వాటిని మీరు చేయాలని అక్కడ యెజ్రా గారి ద్వారా తెలియపరుస్తున్న మాటలు చదువుతాం. ఒకసారి 11వ వచనం చదువుతాం. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును, యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును అంటే వాక్యముల యందు ఏమున్నాయి? దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన ఇశ్రాయేలులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన యెజ్రాకు రాజైన అస్తహాసరస్త ఇచ్చిన తాకీదు నకలు. నీకు అర్థమవుతుందా? ఆ తాకీదు నకలు అక్కడ రాజిచ్చాడట. రాజైన అస్తహాసరస్త
ఆకాశ మండలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు రాసి ఇలాగు సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గుర్చి యెరూషలేమును గుర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయమేదనగా మా రాజ్యమందుండు ఇశ్రాయేలులో వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడిన వారెవరు వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. ఎవరితో? ఎజ్రాతో వెళ్ళవచ్చును. 15 వచ్చును. మరియు యెరూషలేములో నివాసములు గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నువ్వు తీసుకుని పోవాలని అన్నాడు. ఓకేనా? రాజు ఇప్పుడు చదువుతాం. మరియు బబులోను దేశమందంతటా చూడండి, మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారముల ఎంతయును. నీకు అర్థమవుతున్నా? బబులోను దేశంలో నీకు దొరికిన వెండి బంగారముల ఎంతయును. చూడండి, జనులను యాజకులను యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు, ఓకేనా, తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవాలని. అంటే ఇవన్నీ తీసుకొని నువ్వు వెళ్ళు, నీ ప్రజలను తీసుకొని దేవుని మందిరానికి, దేవునికి ఆయన ప్రజలకి ఏమర్పించాలో అవన్నీ తీసుకెళ్ళాలని అన్నాడు. ఓకేనండి? ఇప్పుడు చెప్తున్నాడు 17 వచనంలో, తడుగు చేయక నీవు ఆ ద్రవ్యము చేత, నీకు అర్థమా? తడుగు చేయక ఇచ్చిన వెండి బంగారాలు ద్రవ్యముల చేతను ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజన అర్పణలను పానార్పణములను వేటితో? ఆ ద్రవ్యములతో, వెండి బంగారములతో ఏం కొనమన్నాడో? దేవునికి బలి అర్పించడానికి ఆయన మందిరానికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలి? పొట్టేళ్ళు, ఎడ్లు, గొర్రెలు, వీటన్నిటిని కొని, మీకు అర్థమవుతుందండి, మరలా పానార్పణములను భోజనార్పణములను అన్ని కూడా ఎవరికే? ప్రజలకి కొనమన్నాడు. కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించండి అని చెప్పి. ఇప్పుడు చదువుతాం. మిగిలిన వెండి బంగారం అంటే దేవునికి కావలసినవి, ప్రజలకు కావలసినవి సిద్ధపరుచుకున్న తర్వాత మిగులుతాయి కదా, ఏ వెండి బంగారము మిగిలిందో, ఓకేనండి, వాటితో మీ దేవుని చిత్తానుసారముగా మీకును వారికి, మీకు అర్థమా? నీకును వారికి అంటే ఎజ్రాతో ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నీకును వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. అంటే మిగిలిన వాటితో కూడా ఏం చేయాలి? మీరు ఏదైనా చేస్తే అది దేవుని చిత్తానుసారముగా ఉండాలని చెప్తుంది. ఎవరి చిత్తానుసారముగా? దేవుని చిత్తానుసారముగా. ఆ వెండి బంగారములతో మీరు కొని ఆయనకు బలర్పించి, ఇంకా మీరు ఏదైనా మిగిలిన వాటితో చేయాలనుకుంటే అది కూడా ఎవరి చిత్తమై ఉండాలి? అది ఎప్పుడు కూడా అండి, భక్తులు దేవుని చిత్తం తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా చేయవలసిన వారమై, ఆయన చిత్తం మీద తెలుసుకోవాలి, ఆయన చిత్తానుసారంగా చేయాలి. ఓకేనండి? ఒక మాట మీకు చూపిస్తాను. 10:11 కూడా చదువుతాం. ఇదే యెజ్రా గ్రంథము 10:11. చూడండి, కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఏం చేయాలంటే మీరు ఆయన దేవుడి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలట? పాపములు ఒప్పుకోవడం కూడా ఆయన చిత్తమై ఉన్నది. పాపములను ఒప్పుకొని
ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి ఎలా ఉండాలట? సిద్ధపడాలి. ఒకటి, దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి దేవుని ప్రజలు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకుంటే ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఓకేనండి. పాపను ఒప్పుకోవాలి, ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకోవాలి. నడుచుకున్నటకు సిద్ధపడి ఒప్పుకోవాలి, ఒప్పుకున్న వారు ఏం చేయాలి? నడుచుకోవాలి. ఒకటి, మనం బాప్తిసం ద్వారా ఏం చేసాం? పాపాలు ఒప్పుకొని కడిగేసుకున్నాం, పరిశుద్ధపరచబడ్డాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నడవాలి. ఆయన చిత్తం ఏదో తెలుసుకొని ఆయన చెప్పిన విధంగా, అంటే వాక్యము చెప్పినదే దేవుని మాట. వాక్యం చెప్పినది ఏదైతే చేస్తున్నామో అది దేవుని చిత్తం. ఓకేనండి. వాక్యానుసారంగా నడవాలి. ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టుగా ఏమవ్వాలట? మనం సిద్ధపడాలి. అంటే దేవా, నేను పరిశుద్ధిని, నీ బిడ్డగా మార్చబడ్డాను, నువ్వేం చెప్తే నేను అది చేస్తానన్న మాటలోనికి రావాల. అలా సిద్ధపడాలి. అలా సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి, మీకు అర్థమవుతుందండి? అలాగా సిద్ధపడి ఏం చేయాలట? దేశపు జనులు అంటే ఏ జనులతో పడితే ఆ జనులతో సహవాసం మీరు చేయకూడదు. దేశపు జనులను, అన్య స్త్రీలను అంటే యెహోవాను ఎరగని స్త్రీలతో వారితో వియ్యమందకూడదు, వారిని వివాహం చేసుకోకూడదు. మీకు అర్థమైంది? వారితో వ్యభిచరించకూడదు. కారణం ఏంటి తెలుసా? అలా చేస్తే ఇశ్రాయేలు దేవుని ఎదుట అపవిత్రులు అవుతారు. ఏ పాపం ఉంటే అపవిత్రులు అయ్యారో ఆ పాపాన్ని కడుక్కుని దేవుని దగ్గర వీరేమయ్యారు? పవిత్రులు అయ్యారు. దేవుడు చెప్పినది చేస్తామని సిద్ధపడ్డారు. ఇప్పుడు మీరు జనులతో సహవాసం చేయకూడదు, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, విసర్జించాలంటే అన్నాడంటే అది కూడా ఏం చేయాలి? మీరు పాటించాలి. అది దేవుడి చిత్తం. విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరుచుకుని యుండి, అప్పుడు మీరు ప్రత్యేకమైన నా ప్రజలుగా కనపడతారు. క్రైస్తవుడు కూడా లోకంలో ప్రత్యేకమైన, మీకు అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? క్రైస్తవులు కాని వారు ఏదైనా చేస్తారు, కానీ క్రైస్తవుడు ఏదైనా చేయడానికి ఆలోచించాలి. మీకు అర్థమవుతుందా? దేవుని ఇష్టమేటో తెలుసుకో. ఏది ఏ పని చేసి నేను పరిశుద్ధులా కానని గుర్తించు. నేను చేసే పని వలన, నేను చేసే విధానం వలన దేవునికి మహిమ వస్తుందో లేదో అని గుర్తించు. మీకు అర్థమవుతుందా? అది అర్థం చేసుకుని అలా ప్రత్యేకమైన వారు అంట. ఎవరికే? దేవుడికి. అన్నట్టు కాదండి కదా. ఒక మాట చూపిస్తాం. కీర్తనల గ్రంథంలోకి మనం వెళ్తాం. కీర్తన గ్రంథం 143 అధ్యాయం తీసారా? 10 వచ్చిన కీర్తన 143 అధ్యాయం 10 వచ్చి, నీవే రాజులకు విజయము దయచేయవాడు. 143 అధ్యాయం 10 వచ్చి, నీవే. మీకు అర్థమవుతున్నా? ఎప్పుడైతే ఆయన ప్రజలు ఉన్నామో ఆయన మన దేవుడు అన్నమాట. ఓకేనా? దావీదు మాట్లాడుతున్నా మాట్లాడి, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు. దేవుణ్ణి అడుగుతున్నాడు దావీదు, నీవు నా దేవుడు గనక, నేను నీ భక్తుడు గనక నీ చిత్తానుసారముగా నడుచుటకు నాకు నేర్పన్నాడు. అంటే ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి, ఆయన చిత్తానుసారంగా నడవాలి. నడవాలంటే ఏం చేయాలట? ఆయన నేర్పాలి. ఓకేనా? నేర్పడానికి ఏం చేయమన్నాడో? సిద్ధపడండి ఆయన సన్నిధిలో అని చెప్పు. అవునా? ఆయన సన్నిధిలో ఆయన మాటలు ఏమవ్వాలట? సిద్ధపడ. ఒకటి, ఆయన నేర్పాలంటే ఆయన దగ్గరికి రావాలి కదా అమ్మా. ఇప్పుడు ఈ బైబిల్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం లేదా? ఎవరి మాటలో? దేవుని మాట. ఇప్పుడు ఆయన చిత్తం మీద వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆయన సన్నిధిలో ఆయన మాటలు నేర్చుకునే అవకాశం ఉంది. విడిచిపెట్టి ఇంటిగా ఉన్నాం. ఆయన చిత్తం ఏంటి ఎలా తెలుస్తుంది? ఆయన సన్నిధికి వస్తే మనం ఆయన చిత్తాన్ని నేర్చుకుంటాం. ఆయన నేర్పుతున్నాడట. అందుకని నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మీకు అర్థమవుతుంది? ఆయన నేర్పాలి. నేర్పాలంటే ఆయన దగ్గరికి మనం రావాలి. రావాలంటే
ఆయన చిత్తానుసారముగా సిద్ధపడాలి. అవునా కదా? ఆయన దగ్గరికి వచ్చాం, నేర్పించాడు, నేర్చుకున్నాం, ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతాం. అవునా కదా? ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతాం. ఆయన చిత్తమెరిగిన వాడు ఆయన సన్నిధిలో ఏం చేశాడు? పాపం ఒప్పుకొని ప్రత్యేకంగా ఉండాలి. అవునా కదా? కాబట్టి ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవడం అనేది గొప్ప భాగ్యం. ఓకే అండి? అందుకనే నీ వాక్యములు నాకు నేర్పము అని అంటాడు. ఎవరి వాక్యాలు? దేవుని వాక్యం మనకి నేర్పించాలట. ఆయన నేర్పితేనే మనకు అర్థమవుతుంది. అక్కడ అంటున్నాడు, దయగల నీ ఆత్మ సమభూమి గల దేశమందు నన్ను నడిపించును. అంటే పరిశుద్ధుల దగ్గరికి. ఓకేనా? పరిశుద్ధుల దగ్గరికి నన్ను నడిపించు. సమభూమి గల దేశమును కంటే ఆయన పరిశుద్ధ స్థలాన్ని. మీకు అర్థమవుతుందా? నన్ను నడిపించును గాక అని మాట్లాడుతున్నాడు. యెహోవా నీ నామమును బట్టి. మీకు అర్థమవుతుందా? ఎవరి నామాన్ని బట్టి? అది ఆయన నామమును బట్టి మనం బ్రతకాలని అంటే ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఓకేనండి? దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథంలోనికి మాట 9:17 దానియేలు గ్రంథం 9:17 దానియేలు గ్రంథం 17. ఇప్పుడైతే దానియేలు దేవునికి చేస్తున్న విజ్ఞాపన చూడండి. ఇప్పుడైతే మా దేవా అమ్మా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశం బబులోని శరలో ఉంది చేస్తున్నాం మనం ఇది దేవునికి. మీకు అర్థమవుతుందండి? బానిసలు శరలోకి వెళ్ళిపోయారు బబులోను నెబుకద్నెజరు దగ్గర. ఆ బానిసలుగా ఉండి దేవుడు అప్పగించాడు బానిసలుగా. అక్కడుండి మనం చేస్తున్నాడు. ఏమని? శిథిలమైపోయిన యెరూషలేము పరిశుద్ధ స్థలాన్ని మరలా కట్టవయ్యా, నీ ముఖ ప్రకాశం దాని మీదకి రానివయ్యా అని ప్రార్థన చేస్తాం. కిందకి చదువుతాం. విజ్ఞాపన ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రాని. అది కూడా ఎలాగా? నీ చిత్తానుసారముగానే. ఓకేనా? అని మాట్లాడుతూ నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను, అంటే శరలో ఉండి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం అంటే మా మీద నీకేముంది? ఆ కనికరం ఎంత అన్నాడో గొప్పది. అర్థమవుతుంది? గొప్పది కాబట్టి శరలో ఉన్న కుట్రలు చేస్తున్నా దీనికి భద్రత ఇచ్చాడు దేవుడు. ఓకేనా? సింహాల గుహలో నుంచి కాపాడాడు. షడ్రకు మెషకు అభిజ్ఞగోళుడేమో అగ్నిగుణంలో నుంచి కాపాడాడు. దేనిని బట్టి? కనికరములను బట్టి. ఆయన మీద చెరలో ప్రమాదంలో ఉన్నప్పుడు ఆయన మీద అనుకుంటే, ఆయన కలుగుంటే, మీకు అర్థమవుతున్నా? వారిని ఎలాగైతే తప్పించాడు. మనకున్న ఉచ్చులు, మనకున్న ఉరులు, మనకున్న ఊపులు, మనుషుల ద్వారా ఏర్పడుతున్న అపాయాలు, దుష్టుడి ద్వారా ఏర్పడుతున్న మరణ పాశములు, ఇవన్నీ దేవుడు విడిపించాలని అంటే ఆయన కనికరాలు మన మీద ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాను అన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ప్రార్థించడానికి నీ కనికరం అది కాబట్టి పాడైపోయిన యెరూషలేము చెరలో ఉన్న నీ ప్రజలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ ముఖకాంతి మరలా తిరిగి రాని, అంటే ముఖం తిప్పుకున్నాడు అనమాట ఆయన. నీ ముఖకాంతిని మరలా రాని, మరలా వస్తే నిస్తానుసారముగా మేము క్షేమముగా ఉంటామని దానియేలు మాట్లాడుతున్నాడు. ఒక్క మాట మీకు అక్కడ చూపుతారు చూడండి. 16వ వచనం 15వ వచనం. ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తుల నుంచి రప్పించుట వలన. ఎక్కడి నుంచి రప్పించాడు? అంటే ఫరో చేతి కింద నుంచి. దేని వలన? బాహుబలం వలన. ఐగుప్తుల నుండి రప్పించుట వలన ఎప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకున్నావు. ఎవరిని బట్టి? ఇశ్రాయేలీయులైన ఆయన ప్రజలను బట్టి ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే
పాపము చేసి చెడు నడతలో నడిచిన వారు. ఎవరట? దానియేలు ఒప్పుకుంటున్నాడు, ఆయన ప్రజలమైన మేము, నీ ప్రజలమైన మేము ఏం చేసాం? పాపము చేసి చెడు నడతలో నడిచి నీ నామానికి అవమానం తెచ్చాం. కాబట్టి మేము ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు నీ శత్రువులైన ప్రజల దగ్గర ఉన్నాం, నీ ఉగ్రతకే పాలైన. ఓకేనా? దేనిని బట్టట? పాపము చెడుతనము బట్టి. ఇందాకేమన్నాడు? యెజ్రా గ్రంథంలో 10-11 ఏమన్నాడు? పాపములు ఒప్పుకోనండి, ఒప్పుకొని మీరు సిద్ధపడండి. ఎప్పుడైతే సిద్ధపడతారో ప్రజల నుంచి ప్రత్యేకంగా ఉండండి అని ప్రతి. అవునా కదా? మరలా అలాగా ఆయన చిత్తానుసారముగా బ్రతకడానికి సిద్ధపడాలని చెప్తాడు. ఓకేనా? మరలా కీర్తనలు ఏమన్నాడు? అమ్మా, కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? దేవా, నీ చిత్తానుసారముగా నడుచుకున్నటకు నాకు నేర్పండి. అవునా కదా? దేవుడిని నేర్పించమని అడిగాడు. ఎవరు నేర్పించాలి? దేవుడే నేర్పించాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే బ్రతకమో ఆయన కృపలో మనకి క్షేమం ఉంటుందని మర్చిపోవాలి. ఓకేనా? అలా అని చెప్పి ఈ మనవలు చేస్తూ చెరలో ఉండి, శత్రువుల్లో ఉండి దానిని ప్రార్థన చేస్తూ ఏమని అన్నాడంటే, నీ కనిక్రమలను బట్టి మేము ఇలా ఉన్నాం, నీ కృపను బట్టి మేము ఇలా ఉన్నామని చెప్తాడు. ఓకేనా? కింద చదువుతాం 18 నీ గొప్ప కనిక్రమలను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి, అంటే నేను చేసిన గొప్ప కార్యాలు నీతి కాదు. అది నీకు అర్థమవుతుందా? మా నీతి కార్యాలను చూసి కాదు మమ్మల్ని ఇంకా బ్రతుకుంచడం, నీ కనికరములను బట్టి. అందుకని ఏమన్నాడు? మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ఇలా మేము ప్రార్థిస్తున్నామంటే అది మా నీతి కార్యం కాదు, మా జీవితంలో నీతి ఉండడాన్ని బట్టి నువ్వు ఇచ్చిన అవకాశం కాదు. ఎక్కడ కూడా నువ్వు మమ్మల్ని కనికరించావు కాబట్టి ప్రార్థిస్తున్నామని అన్నాడు దానియేలు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపు, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడు. ఇప్పటికైనా నీ కనుదృష్టి ద్వారా అదే నీ కాంతిని అని అన్నాడు. ఓకేనా? నీ కనుదృష్టి ద్వారా మరలా ఈ దేశానికి వచ్చిన శాపమును, నీ కోపమును చూసి మమ్మల్ని ఏం చేయి, విడిపించండి. దానియేలు ఎవరిని అడుగుతున్నాడు? ఎక్కడుండి? శత్రువుల చేతిలో బానిసగా ఉండి బాధలు అనుభవిస్తూ ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే ఏమన్నాడు? మమ్మల్ని ఎలా ఎందుకు చేసావంటలా? ఈ పరిస్థితుల్లో కూడా ప్రార్థించడానికి సమయం నువ్వు ఇచ్చావు, కేవలం నీ కనికరమును బట్టే మేము ఎలా ప్రార్థిస్తున్నామని దానియేలు మాట్లాడతాడు. అంటే మనం అర్థం చేసుకోవాలండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా, చిక్కుల్లో ఉన్నా, అపాయంలో ఉన్నా మనం కొన్నిసార్లు ప్రార్థిస్తున్నామంటే దేవుడు ఇచ్చిన. ఇంకో విషయం చెప్పనా ఏమా? ఆ పరిస్థితుల్లో మనం దేవుడు దూషిస్తాం. మనం అలా ఉన్నది దేవుడు దూషించడానికి కాదు, అపార్థం చేసుకోవడానికి కాదు, అర్థం చేసుకుని ఆయన కృపను గుర్తించడానికి. ఓకేనండి? అది దానియేలు మాట్లాడుతూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. ఓకేనా? పాడైన స్థలాలను బాగు చేయడానికి నీ కృప చూపించానని అన్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్తాం. 1 కొరింథీ పత్రిక 15:38. 15:38. 1 కొరింథీ 15:38. అయితే దేవుడే తన చిత్తానుసారము చూడండి, నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చిన. అంటే మనం విత్తనాలు విత్తుతున్నాం, శరీరాన్ని ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. మనం శరీరాన్ని ఇవ్వం విత్తనానికి. ఓ విత్తనం వేసామండి, అది మొలిచి మొలకెత్తుతుంది, వృక్షం అవుతుందండి. ఆ శరీరాన్ని ఇచ్చిన వాడు ఎవరట? ఇచ్చి అభివృద్ధి చేస్తున్నవాడు ఎవరట? అలాగే మీకు అర్థమైంది. మనం బాప్తిసం పొందుతున్నాం, దేంట్లో ఉన్నాం కనుక? పాపంలో ఉన్నాం, పాపం నుండి చెడిపోయాం. ఇప్పుడు యేసుక్రీస్తులో మనల్ని ఏం కావాలని కోరుకుంటున్నాడో? పరిశుద్ధమైన జీవితాలు కావాలని కోరుకుంటున్నాడు. అవునే కాదు? ఇప్పుడు పరిశుద్ధపరచబడడానికి ఏం చేయమంటున్నాడు? అది ఉపమానాన్ని, అంటే దానికి సాదృశ్యం చెప్తున్నాడు. విత్తనానికి శరీరం ఎలాగో తీస్తున్నాడో మనం బాప్తిసం పొంది తిరుగులు వేస్తుంటే నూతన జన్మాల ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఇది అదృశ్యం, అది దృశ్యం. అది అన్నాడు, దేవుడే తన చిత్తానుసారము
నీవు విత్తిన దానికి శరీరమునిచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. నీకు అర్థమవుతుంది? ప్రతి దానికి ఏం చేస్తున్నాడట? దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడట. మాంసమంతయు ఒక విధమైనది కాదు. చేప మాంసం వేరు, మృగ మాంసం వేరు, మనిషి మాంసం వేరు. అందుకని మాంసం అంతయు ఒకటి కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసం వేరు. 40 వచ్చింది. మరియు ఆకాశ వస్తువులు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తువుల రూపము మహిమ వేరు, భూవస్తువులు రూపముల మహిమ వేరు. అంటే రెండు వేరుగా ఎలాగైతే కనబడుతున్నాయో ఇప్పుడు చెప్తున్నాడు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదములు కలవు కదా. ఇప్పుడు చెప్తున్నాడు మృతుల పునరుత్థానమును వాటికి ఎలా ఉందో, అంటే విత్తనం ఎత్తుతుంటే శరీరం ఎలా వస్తుందో, మరొక జీవితాన్ని ఎలా విత్తనం రంగానే చూస్తున్నాం, అది విత్తగానే వృక్షమయ్యి మరొక శరీరంలో బ్రతుకుతున్న జీవితాన్ని మనం ఎలా చూస్తున్నామో, మృతుల పునరుత్థానం కూడా అలాగే ఉంది. మీకు అర్థమవుతుందా అమ్మా? మృతుల పునరుత్థానము అలాగే ఉంది. మృతుల పునరుత్థానం అలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి, ఎక్కడ? బాప్తిస్మంలో. ఓకేనా? శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షమైనదిగా లేకపోవడం. అంటే ఈ జీవితంలోనే 2 జన్మలు అనుభవించవచ్చు. ఓకేనా? 2వ జన్మ అనుభవించడానికి చనిపోతే మరలా ఇంకో జన్మ ఉన్నదని అనుకున్నారు. అది బైబిల్ చెప్పింది కాదు, మనుషులు ఊహల్లో నుండి పుట్టి. బైబిల్ చెప్తున్న జన్మలు 2 ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన జన్మ, 2 ఆత్మ సంబంధమైన జన్మ. ఒకటి మానవ జన్మ, 2 క్రైస్తవ జన్మ. అదే భక్తి జీవితం. ఓకేనండి? మానవ జీవితంలోనేమో పాపం చేసాం, బాప్తిసం ద్వారా పాపాలు కడుక్కొని మరొక ఆత్మ జీవితాన్ని క్రీస్తు ద్వారా పొందుకున్నాం. ఈ జీవితంలో పాపం చేయడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. పరిశుద్ధంగా బ్రతకాలి. మీకు అర్థమవుతుంది? ఆకాశ మహిమ వేరు, ఆకాశ వస్తువుల మహిమ వేరు ఎలాగవుతుందో, భూ వస్తువుల రూపం మహిమ ఎలాగైతే ఉన్నదో, అలాగే మానవులుగా బ్రతికిన వారు గొప్పలు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? నీతిమంతులు ఉన్నారు. కానీ క్రీస్తులో నీతిమంతులుగా బ్రతికిన వారు, పరిశుద్ధులుగా బ్రతికిన వారికి పరలోకం ఉంది. మానవుడిగా బ్రతికి మానవుడిగా పుట్టిన వారికి పరలోకం లేదు. అది క్రీస్తులో దొరుకుతుందా? బాగా అది దేవుని చిత్తానుసారం. ఓకేనండి? అది నేను చెప్తున్నాడు అనమాట. నాకు దానియేలు కూడా అదే అన్నాడు, పాడైపోయిన యెరూషలేముని జ్ఞాపకం చేసుకుని మరలా కట్టు అన్నాడు. పాడైపోయిన జీవితంలో కూడా క్రీస్తులో దేవుడు అలాగే కడతాడు. ఓకేనండి? మరణానికి లోనైన మనల్ని ఏం చేస్తున్నాడు? జీవనకు లోని, మృతులలో నుండి సజీవులుగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇస్తున్నాడని ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘాలతో ఆత్మ సంబంధమైన అంటే అక్షయమైన జీవితము ఉందే అని వివరిస్తారు. ఓకేనండి? ఒకసారి యెషయా గ్రంథంలోకి మనం వెళ్తాం. యెషయా గ్రంథం 43:25. 43:25 యెషయా గ్రంథం 43:25. చూడండి, ఇక్కడ ఒక మాట కనపడుతుంది. యెషయా గారి ద్వారా తెలియపరుస్తున్నాడు. 43:25 యెషయా గ్రంథం 43:25. నేను నేనే, దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను, నీ అంటే ఎవరితో? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. నీ అతిక్రమములను తుడిచిపెట్టడానికి ఎవరు చిత్తం? అదే కొరింథీ పత్రికలో చెప్పాడు. మన అతిక్రమముల చేత మృతులుగా ఉన్నాము. ఆయన చిత్తానుసారముగా క్రీస్తులు ఏం చేస్తున్నాడు? మన పాపములు తుడిచిపెట్టడానికి మృతులలో నుండి ఏమిస్తున్నాడట? పునరుత్థానాన్ని ఇస్తున్నాడు. ఓకేనా? అందుకని మృతుల పునరుత్థానము అలాగే అన్నాడు. ఓకేనా? అంటే క్షయమైన జీవితంలో నుండి అక్షయమైన జీవితాన్ని ఇస్తున్నాడు. భౌతికమైన జీవితంలో నుండి ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ కూడా అదే చెప్తాడు. ఇశ్రాయేలుల గురించి చెప్తాడు. ఏమని నీ చిత్తానుసారము, నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అంటే ఒక మనుషుడి పాపాలు కడగబడాలి, అపరాధాలు క్షమించబడాలంటే ఎవరి చిత్తం అది? అది ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు. నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను.
నేను నీ పాపములను జ్ఞాపకము అది దేవుని గుణం, అది దేవుని మనసు. మనం ఏం చేస్తాం? అమ్మా పాపం చేస్తాం. ఇందాకేమన్నాడు యెజ్రా గ్రంథంలో? మీ పాపలను ఒప్పుకోండి, ఆయన మార్గంలో ఆయన చిత్తానుసారంగా నడవడానికి సిద్ధపడండి, ప్రత్యేకంగా ఉన్నాను అన్నాడా లేదా? ఇక్కడేమంటున్నాడు? నీ పాపాలు కడిగేసుకో, మరలా అప్పటికి నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఓకేనా అమ్మా? పాపాలు ఎక్కడికి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దగ్గర ఒప్పుకొని తుడిచి వేసుకోండి. ఓకేనా? ఒక మాట మనం ఏం చేస్తున్నాం తెలుసా? పాపపు జీవితంలో నుంచి ప్రభువులు క్షమించుకొని క్షమాపణ జీవితంతో క్రైస్తవులుగా సంఘంలో ఎదుగుతుంటే లోకం ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు బ్రతుకుతున్న భక్తి జీవితాన్ని చూడతాం. ఇంతకు ముందు ఏం చేయండి నాకు తెలుసానండి అందులో. అవునే కాదా? లోకపు తీరు అది. అవునంటారు కాదంటారా? బాప్తిసం పొంది క్రీస్తులోకి వచ్చిన జీవితాన్ని చూడరు. పోన్లే మునిపి ఎలా బ్రతుకుని ఇప్పుడైనా భక్తితో మంచిగా బ్రతుకుతున్నాడు, పవిత్రంగా బ్రతుకుతున్నాడు, అవునే కాదు అని ఎవరు చూస్తారో? సంఘం చూడాలని పరిశుద్ధులకు ఉన్న గుణం. లోకం ఏం చూస్తుంది? అది అంత గొప్పడు కాదు, నాకు తెలుసురా అని అంటది. ఎప్పుడు? క్రీస్తులోకి రాకముందు జీవితాన్ని చూపిస్తారు. ఒకప్పుడు ఏం చేయడు తెలుసా? ఒకప్పుడు ఎలా బ్రతికారు తెలుసా? నిజమే బ్రతికారు. ఇప్పుడు ప్రభులోకి వచ్చాక ఏమైంది? పాపినని తెలిసింది, ఒప్పుకున్నాడా? తుడిచిపెట్టాడా లేదా? మృతుల పునరుత్థానంలో నుంచి క్షయమైన వాడిగా ఉన్నవాడు అక్షయమైన వాడిగా లేపబడ్డాడా లేదా? మరొక ఆత్మ సంబంధమైన మహిమను పొందుకున్నాడా లేదా? ఇది లోకం చూడదండి. అది చెప్తున్నాడు. నేను జ్ఞాపకం చేసుకో. మనుషులు జ్ఞాపకం ఉంచుకుంటే మనకెందుకు? ప్రభు మర్చిపోతాడు. ప్రభు మర్చిపోయేలా మనం ఏం చేయాలి? పాపము లేని జీవితాన్ని బ్రతకాలి. అర్థమైంది మీకు ఇప్పుడు? అందుకనే నీ పాపములు నా చిత్తానుసారంగా తుడిచివేస్తాను, నీ అతిక్రమములని ఇశ్రాయేలులతో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 39 వచ్చిన చదువుదాం చూడండి. 26:39 మత్తయి సువార్త 26:39. అక్కడ ఒక మాట కనపడుతుంది చూడండి. 26:39 కొంత దూరము వెళ్ళి సాగిలపడి ఎవరో యేసు ప్రభు, మీకు అర్థమా? ఆయన అప్పగింపబడే రాత్రి జరుగుతుంది. ఓకేనా? కొంత దూరం వెళ్ళాక ఆయన ఏకాంతముగా వెళ్ళడానికి శిష్యులను మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు ఏం చేయాలి? మెలకుగుండి ప్రార్థన చేయండి అని శిష్యులతో చెప్పి కొంత దూరం వెళ్ళాడట. మరలా ఆయన ఒంటరిగా కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము అంటే ఆ శిలువ మరణాన్ని దూరం చేయమని అని అడుగుతారు. ఎవరు? యేసు. ఓకేనా? అయినను అది ఆ మాట చూడండి. ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్మని అంటూ ఏమన్నాడు? మరలా అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాడు. ఆయన చిత్తం ఏంటి? యేసు ప్రభు కంపల్సరీ సిలువలో బలి అవ్వాలి. ఆయన బలి అవుతేనే రక్తానికి అర్థనే సర్వ మానవాళికి ఏముంది? పాప విమోచన, శాపము నుండి విడుదల ఉంది, పాపాలు క్షమించుకునే అవకాశం ఉంది. ఆ బాధని, ఆ స్థితిని యేసు ప్రభు చూసి తొలగించు అన్నా కూడా ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం కాదు, నీ చిత్తమే. మీకు అర్థమవుతుందా? తండ్రి చిత్త ప్రకారం యేసు ప్రభు లోకానికి వచ్చాడు, అది గుర్తించాలి. తండ్రి చిత్త ప్రకారమైన శిలువలో బలి అయ్యాడు. ఓకేనా? అంటే యోహాను సువార్తలో నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, కానీ నీ చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చి నీ చిత్తమును నెరవేర్చి నేను మహిమపరిచానని యేసు ప్రభు కూడా మాట్లాడిన విషయాన్ని మనం చూసాం. ఓకేనా? మీకు అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు అంతటి వాడు దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో శరీరంలో వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఆయన చిత్తమే నెరవేర్చాడు తప్ప కానీ నా ఇష్టం కూడా నెరవేర్చుకుంటాను, ఏం పర్లేదులే అని అనుకుని కాంప్రమైజ్ అవ్వలేదు యేసు ప్రభు. అవునే కదా? ఎప్పుడు కూడా మన బ్రతుకులో కూడా మనం రక్షించిన వారి వరకే మనం బ్రతకాలి. ఓకేనండి? 7వ అధ్యాయం ఇదే మత్తయి సువార్త 7:21 వచ్చింది, చదువుతాం చూడండి. 7:21 మత్తయి సువార్త 7:21 వచ్చిన అందుకే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు.
ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో. అది యేసు ప్రభు నాకు తెలుసండి. యేసు ప్రభు నేను ఆత్మాల మనసులో తలుచుకుంటానండి. ఆయన నామాన్నే స్మరించకుండా నేను పడుకోనండి, పనికి వెళ్ళనండి, ఏమి తిననండి అని వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభు అని నన్ను పిలిస్తే మీరు పరలోకం వెళ్ళరు. అదేంటి మరి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన నామం తెలుసుకోవడానికే కదా. ఆయన నామం తెలుసుకోవడంలో కూడా ఎవరి చిత్తం ఉన్నదట? ఆ దేవుని చిత్తం యేసు ప్రభు జీవితంలో ఏం నెరవేర్చాడో అది గుర్తించాలి. ఓకేనండి. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించు. అంటే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరలోకం ఉన్న తండ్రి చిత్తం ఏదో తెలుసుకున్నది చేయి. ఇందాక నుంచి మనం నేర్చుకున్నది అదే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తం ఏదో తెలుసుకున్నాడు, అది నెరవేర్చే తండ్రి దగ్గరికి పరలోకానికి వెళ్ళాడు. అవునా కదా? మనము కూడా ఈ భూమి మీద యేసు ప్రభు మనకు బోధించినది అర్థం చేసుకుంటే తండ్రి చిత్తం ఆయన బోధలో ఉంది. ఓకే, యేసు ప్రభు చెప్పినది చేసామనుకోండి, ఎవరి చిత్తం నెరవేరుస్తున్నట్టు? తండ్రి చిత్తం నెరవేరుతున్నారు. ఇది ఎందుకు తెలుసు? యేసు జీవితంలో ఎవరి చిత్తం ఉంది? తండ్రి చిత్తమే ఉంది. యేసు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన బోధ కూడా అదే. ఓకేనా? అపొస్తలుల బోధ కూడా అదే. సంఘం నేర్పిస్తున్నది కూడా ఈ రోజు అదే. ఆయన చిత్తం తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు మనకేముందో తెలుసా? పరలోకానికి ప్రవేశం. మనం ఏం చేస్తున్నాం? యేసును తలంచుకుంటే చాలు, యేసునామం పలికితే చాలు అని మనం ఏమనుకున్నాం అంటే భ్రమర్చిపోతాం. ఓకేనా? ఆయన నామం స్మరించడమో ఆయన నామాన్ని ఒల్లించడమో కాదు, అది తప్పని అంటారా. కానీ ఆయన చిత్తం ఏంటి? యేసుక్రీస్తు నామంలో మనం బాప్తిసం పొందాలి. అవునే కదా? మన పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి? ఆయన శిలువలో తండ్రి చిత్త ప్రకారంగా ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, తిరిగి సజీవుడు లేచి పునరుత్థానుడు పరలోకానికి వెళ్ళాడు. అవునే కదా? అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలో మనం ప్రవేశించాలంటే మనము కూడా నమ్మి బాప్తిసం పొంది మనం ఏమవ్వాలి? సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి. అది మృతుల పునరుత్థానం. ఇది తండ్రి చిత్తం. కాబట్టి మనం బాప్తిసం పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా యేసు ప్రభు నామని ఎంత నేర్చుకున్నా, ఎంతకాలం సన్నిధిలో బ్రతికినా మనం పాప క్షమాపణ అనేది పొందకపోతే తండ్రి చిత్తం నెరవేర్చడంలో మనం విఫలమైపోతున్నామని గుర్తించాలి. ఓకేనండి? మరలా పాప క్షమాపణ బాప్తిసం ద్వారా పొంది పరిశుద్ధమైన జీవితాన్ని మనం పొందాం. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తండ్రి చిత్త ప్రకారం కొనసాగాలి, క్రీస్తులో కొనసాగాలి, ఆ రక్షణ కాపాడుకోవాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేస్తూ మన జీవితంలో నెరవేర్చాలా తండ్రి చిత్తం. చాలా మంది ఏం చేస్తున్నారంటే బాప్తిసం పొందాం, పాప క్షమాపణ వచ్చింది కాబట్టి హ్యాపీ, నేను ఎవరినప్పుడు పరిశుద్ధిని అలా అనుకుని ఏం చేస్తున్నారు? ప్రార్థన మానేస్తున్నారు, ప్రభుని విడిచిపెడుతున్నారు. నేను ఆల్రెడీ పరిశుద్ధిని, పాప క్షమాపణ పొందాను కాబట్టి లోకంలో ఎలా బ్రతికిందో పర్లేదు అనుకుని లోకంలో బ్రతుకుతూ చేయకూడనివన్నీ చేస్తారు. పరిశుద్ధులతో సహవాసం మానేశారు, లోకంతో సహవాసం ఉంది. ఏ పాపని కడుక్కున్నాం మరలా దాన్ని స్నేహిస్తాం. అవునంటారు కాదు? అది తండ్రి చిత్తమా? యేసుక్రీస్తులో వచ్చిన జీవితము అదేనా లక్షణం? అలాగైనా నడవడం, అలాగైనా సిద్ధపడమని అన్నాడు కాదు. తండ్రి చిత్తం ఏంటంటే యేసు ప్రభు పరిశుద్ధుడిగా మరణం వరకు ఎలా బ్రతికాడో అలాగే మనం కూడా ప్రభువులు ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతికి పరిశుద్ధమైన జీవితం ఉంటేనే పరలోకానికి వెళ్ళాలి. పాపాలు కడుక్కున్న తర్వాత పరిశుద్ధులు వెళ్ళమయ్యేమో ఆ పరిశుద్ధత మన మరణ ముగింపు వరకు ఉండాలని వాక్యం చెప్తుంది. అలాగే యేసు ప్రభు తండ్రి చిత్త ప్రకారంగా బ్రతికాడు, బ్రతకాలని చూపించాడు. ఆయన మనకి మాదిరి అయ్యాడు. పేతురు పత్రికలో చెప్పాడు, యేసు ప్రభు మనకి మాదిరి ఇచ్చి పోయింది ఎలా బ్రతకాలో. అపొస్తలులు అదే యేసు ప్రభులు మాదిరి కొనసాగించి ఎలా బ్రతకాలో మనకు మాదిరి అయ్యారు. ఆదిమ సంఘానికి మాదిరి, అలాగే సంఘం కూడా మనకు మాదిరి అయింది. ఇప్పుడు సంఘంలో ఉన్న మనం మాదిరి అవ్వాలి లోకానికి. ఓకేనండి? ఆఖరుగా రోమ పత్రిక 8:27 రోమ పత్రిక 8:27 రోమ పత్రిక 8:27 త్వరగా 8:27 మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో తెలుసు. హృదయాలను పరిశోధించేవాడు కంటే మన ఆత్మలో ఉన్న మనసు అర్థమైపోతుంది. ఓకే, అంతే. నీ మనసులో ఏముందో చెప్పు, అసలు ఏమనుకున్నావు చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. కానీ దేవునికి
చెప్పక్కలో మన మనసులో ఏముండదో ఆయనకి తెలుసు, మన మనసులో ఏం తలంచుకుంటామో ఆయనకి తెలుసు. అందుకని అన్నాడు ఏమని, హృదయములను పరిశోధించేవాడు, హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా చూడండి, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయు. ఎవరో పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంటే ఎవరో పరిశుద్ధాత్ముడు. ఎవరి చిత్తములో అక్కడ చెప్పండి చూడండి, దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మన కొరకు ప్రార్థనలు విజ్ఞాపనం చేయడంలో కూడా ఎవరి చిత్తం అంటే, పరిశుద్ధాత్ముడు కూడా ఎవరి చిత్తానుసారంగా మనలో పనిచేస్తున్నాడు, యేసు ప్రభు. కాబట్టి మనం ఆయన చిత్తం తెలుసుకోకుండా బ్రతికితే అది క్రైస్తవ జీవితం అవుతుంది. ఓకే, ఆయన చిత్తమును తెలియకుండా ఆయన చిత్త ప్రకారం నడవకపోతే విశ్వాసులుగా పిలువబడంలో మనం విఫలమైపోతున్నాం. కాబట్టి మనము కూడా క్రీస్తులు మన ఆయన చిత్తానుసారంగా బ్రతకడం నేర్చుకోవాలి, మాదిరిగా ఉండాలి. మన బ్రతుకులో ఆయన చిత్తం నెరవేరితేనే మనకి పరలోకంలో ప్రవేశం. అన్నాడు కదా, ప్రభువా ప్రభువా నేను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యం ప్రవేశించడం నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యువాడే ప్రవేశించున్నాను అన్నాడు. కాబట్టి వాక్యం చెప్పినది మనం చేస్తున్నాం అనుకోండి, వాక్యంలో ఉన్నది నేర్చుకుని మనం బ్రతుకుతున్నాం అనుకోండి, మనం పరలోకానికి ప్రవేశించడానికి యోగ్యులుగా ఎంచబడుతున్నాం. అది ఆఖరుగా 15:6 ఇదే రోమపత్రిక 15:6 15:6 చూడండి. 5-6 వచనాలు కలిసి ఉంటాయి. మీ ఏకభావము గలవారే, ఎవరో క్రీస్తులో ఉన్నారు, మీ ఏకభావము గలవారే ఏకాగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమ పరుషు నిమిత్తము మనమందరం అంటే సంఘంలో బాప్తిసం పొంది పరిశుద్ధులు అందరూ కూడా ఏం చేయాలట, ఏకాగ్రీవంగా ఉన్నారు. అంటే ఏకాగ్రీవంగా ఒకరిని ఎలా ఎన్నుకుంటారు, ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ప్రభులో మనం ఎలా ఉండాలి, ఏకముగా ఒక్కటిగా ఉంటూ ఏం చేయాలట, యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారము, ఓకేనా, క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిగిన వారై మనం ఎలా ఉండాలంట, ఒకరితో ఒకరు మనసు ఏకమై ఉండడం. తండ్రి చిత్తం ఎలా ఉందో క్రీస్తు చిత్తం ఇది, ఓకేనా. క్రీస్తులో మనం ఒకరు ఎలా ఉండాలంట, ఏక మనసు కలవారమై ఉండునట్లు చూడండి, ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును. ఆదరణ ఎవరు అనుగ్రహిస్తారంట, దేవుడు అనుగ్రహిస్తారు. ఎప్పుడు మనం అందరం ఒకటిగా క్రీస్తులో ఉన్నాం, ఓకేనండి. కాబట్టి మనం ఒకరికొకరు ఏకముగా ఉంటూ తండ్రి చిత్తం మీద తెలుసుకుని తండ్రి చిత్త ప్రకారం అన్నాడు. అలా మనం ఎప్పుడైతే చేస్తామో మనం పరలోకానికి తండ్రి చిత్తం నెరవేర్చిన మనము అంగీకరించుకుంటాం. అది మనం అర్థం చేసుకుని ఆయన చిత్తానుసారంగా మనం బ్రతికుతాం, మన జీవితంలో తెలుసుకుని నెరవేర్చుతాం. క్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, పరిశుద్ధుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. క్రైస్తవులుగా మనం తండ్రి చిత్తం మీద తెలుసుకుని నడవాలి. అందరూ కూడా తండ్రి చిత్త ప్రకారంగానే జీవించారు, అవునే కదా. యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, యేసు ప్రభు చెప్తున్నది కూడా మనల్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. యేసు క్రీస్తు చిత్తానుసారంగా ఆయన చిత్తం కూడా తండ్రి చిత్తం. మనం ఎదుగుతూ మాదిరిగా ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఓపిక 5-6 కలిపి ఉన్నది.